దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. 133వ కీర్తనను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. రండి, 133వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము సమయం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. పాడిన పాటలు దీవించి ఆశీర్వదించండి. వాక్యము చదువుకుని ఉండగా దీవించి ఆశీర్వదించండి. వినగలిగి చెవు గ్రహించే మనసు మాకు సహాయం చేసి మీరే కాపాడి కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి మనము 133వ కీర్తనను మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమున 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 2వ వచనములో రాయబడిన మాట, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అనే మాట ఉంది. ఇక్కడ నూనె మనకు కనిపిస్తుంది, పరిమళ తైలం, దానిని నూనె అని అంటారు. నూనె అనేది అభిషేకానికి గుర్తుగా మనం చూస్తాం. యాజకులను నూనెతోని అభిషేకించారు, రాజులను నూనెతోని అభిషేకించినట్టుగా మనం చూస్తాం. దావీదును అభిషేకించాడు సమూయేలు, అదే సమూయేలు సౌలు రాజును అభిషేకించినాడు. ఇట్లా రాజులను అభిషేకించడానికి నూనెను వాడారు. మరి యాజకులను అభిషేకించడానికి నూనెను వాడినారు. ఈ నూనె దేని నుంచి తీయబడింది అనేది కూడా కొంత ఆలోచన మనము చేస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది. చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూచినప్పుడు దేవుని వాక్యం చెబుతున్న మాట, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను అని వ్రాయబడింది. 30వ అధ్యాయము 25 కూడా చూద్దాం. ఇదే నిర్గమకాండ 30వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూడగా, వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును అనే మాట ఉంది. ఇక్కడ 24 చూస్తే, 24 వచనం కూడా చూస్తే కనుక అక్కడ మనకు 3 రకాల చెట్లు కనిపిస్తాయి. చూడండి, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగ గింజ పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3
పళ్ళును తీసుకొని అనే మాట ఉంది. వాటిని అనే మాట ఉంది కదా, వాటిని, ఈ మూడిటిని కలిపితే అది ఏమవుతుందంట? దేవుని దాసులను అభిషేకించడానికి ప్రతిష్ఠ అభిషేక తైలము అవుతుంది అని ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిమ్మగడ్డి నూనె అనే మాట ఉంది. నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తు అనే మాట కనిపిస్తుంది. రెండవదిగా లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్ఠ అభిషేక తైలము అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇలాంటి తైలముతో మరి అహరోనును మోసే అభిషేకించినట్టుగా, ఇలాంటి నూనెతో సమూయేలు సౌలు రాజును అభిషేకించినట్టుగా మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. దినవృత్తాంతం మొదటి గ్రంథం 9వ అధ్యాయము 30వ వచనంలో కనిపిస్తుంది. రాజులను అభిషేకించడానికి, యాజకులను అభిషేకించడానికి ఈ నూనెను వాళ్ళు వాడేటువంటి వాళ్ళు అనే మాట మనకు కనిపిస్తుంది. ఈ అహరోను ప్రధాన యాజకుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అహరోను ప్రధాన యాజకుడు, మొట్టమొదటి యాజకుడు తానే అన్నది దేవుని వాక్యంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ప్రధాన యాజకుడు అహరోను. ఈ అహరోను గురించి కదా మనం చూస్తాం 133వ కీర్తనలో మనం చదువుకున్నాం 2వ వచనంలో. అహరోను గడ్డం మీద కారినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది, తల మీద పోయగా. కాబట్టి ఈ అహరోను ఎవరి కుమారుడు అని చూడగా, ఇతడు ఆమ్రామ్ యొక్క కుమారుడు, మొదటి ప్రధాన యాజకుడు అని. అహరోనుకు సంబంధించిన కొన్ని సంగతులు బైబిల్లో మనం చూస్తాం. అతని గురించి మనకు బైబిల్లో దాదాపుగా 6 సంగతులు కనిపిస్తాయి. అహరోను గురించిన సంగతులు మనము కొంత ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనం చూడగా, నిర్గమకాండం 7వ అధ్యాయము 1వ వచనంలో తన యొక్క ప్రారంభం మనకు కనిపిస్తుంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. నిర్గమకాండం 7 1వ వచనంలో కాగా, నిర్గమకాండం 7 1వ వచనంలో రాయబడిన మాట, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును అనే మాట వ్రాయబడింది. నిర్గమకాండములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడైన యెహోవా మోషేకు ప్రత్యక్షం కావడము కనిపిస్తుంది. అది 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. మండుచున్న పొదలో దేవుడు కనిపించి మోషేను దేవుడు పిలిచి, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలో నా ప్రజలైన ఇశ్రాయేలు ఉన్నారు, కాబట్టి వారిని విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళాలా అని చెప్పినాడు. అయితే మోషే మాత్రం కొన్ని సాకులు చెప్పాడు. మరి నాతో కాదు, నేను పోలేను, నువ్వు పంపవలసిన వారిని పంపు అని దేవునితో అన్నప్పుడు, తర్వాత నేను మాట్లాడలేను, నాతో కాదు అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ అన్న అయిన అహరోను ఉన్నాడు కదా, అతడు బాగా మాట్లాడగలుగుతాడు కదా, కాబట్టి నువ్వు అహరోనుకు చెప్పు, అహరోను మరి ఫరో రాజుతో చెప్పాల్సింది చెప్తాడు, నీవు అతనికి దేవునిగా ఉంటావు అని చెప్పిన మాటలు మనకు ఈ 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మోషేతో ఇట్లా అన్నాడన్న మాట కనిపిస్తుంది. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అన్నాడు. ఫరోకు దేవునిగా నియమించినాడంట. మోషేను దేవుడు ఫరోకు దేవునిగా నియమించాడా? నియమించిన అని చెప్పినాడు. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. అహరోను ప్రవక్తగా ఉంటాడు, నీవేమో ఫరోకు దేవునిగా నేను నియమించినాను మోసే, వెళ్ళు అని చెప్పినట్టుగా
దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు కూడా నీవు పలకవలెను అన్నాడు 2వ వచనంలో. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును అనే మాట ఉంది. ఫరోతో మాట్లాడేదేమో అహరోనుతో మాట్లాడేదేమో మోసెతో మాట్లాడేదేమో దేవుడు. ఇవి గుర్తుంచుకోవాలా. దేవుడు మోసెతో మాట్లాడగా, మోసే అహరోనుతో చెప్పగా, అహరోను వెళ్ళి ఫరోకు చెప్పటం, ఫరోతో మాట్లాడటం, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆ యెహోవాను ఆరాధించడానికి వారిని పంపించాలా అని మాట్లాడటము అహరోను యొక్క పని అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. నా చిన్నతనంలో మరి మీటింగ్లు ఏర్పాటు చేస్తే కనుక మరి దూర ప్రాంతాల నుంచి ఇంగ్లీష్ మాట్లాడేవారిని పిలిపించేవాళ్ళు. ఇంగ్లీష్ మాట్లాడే వారు ఇక్కడ వచ్చి వాక్యం చెప్తే తెలుగు వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో అయిన వాక్యం చెప్తుంటే తెలుగులో మన తెలుగు వాళ్ళు తర్జుమా చేసినట్టుగా మరి దేవుడు మోసెతో మాట్లాడగా, మోసే అహరోనుతో మాట్లాడగా, అహరోను వెళ్ళి ఫరోతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. మోసే అహరోనులు ఇక్కడ కనిపిస్తారు. కాబట్టి దేవుడు అహరోనును మోసే కొరకు మాట్లాడడానికి దేవుడు నియమించిన వాడు, అది గుర్తుపెట్టుకుందాం. మోసేకు ప్రతిగా మాట్లాడడానికి దేవుడు అహరోను నియమించినాడు. ఇది 1వదిగా. 2వదిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట నిర్గమకాండంలోనే 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినప్పుడు దేవుని వాక్యం మనకు ఇలాగున జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. నిర్గమకాండం 17:12లో మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. అహరోను ఓరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ మరి యుద్ధములో ఓరుతో కలిసి మోసేకు సహాయము చేయడానికి, చేయూతనివ్వడానికి వీరిద్దరు కూడా మరి కొండ మీద ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అమాలేకీలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యెహోషువ వెళ్ళాడు యుద్ధానికి, యెహోషువను పంపించినాడు. మోసే వెళ్ళి ఒక కొండ మీద కూర్చున్నట్టుగా మనం చూస్తాం. ఆ మాటలు బైబిల్లో మనము చూడండి, వచనం 10లో రాయబడిన మాట. 10వ వచనంలో యెహోషువ మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోసే అహరోను ఓరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి అన్న మాట ఉంది. ఆ కొండ శిఖరమెక్కిరి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. మోసే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోసే తన చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి అన్న మాట ఉంది. మోసే తన చేతులు పైకెత్తగా దేవుని వైపు చూపగా ఇశ్రాయేలు గెలిచినారు. మోసే చేతులు బరిగవై కిందికి దింపగా అమాలేకులు గెలిచినారు. అందుకోసమే మోసే చేతులు కిందికి దింపకుండా వాళ్ళు ఏం చేశారంట, అహరోను మరి ఓరులు వీరు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అనే మాట కనిపిస్తుంది. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అనే మాట కనిపిస్తూ ఉంది. 2వదిగా యుద్ధములో మరి ఓరుతో కలిసి మోసకు చేయూతనిచ్చినాడు అన్నమాట మనకు కనిపిస్తుంది. ప్రతి దేవుని దాసుడు
ప్రతి విశ్వాసి కూడా దేవుని సేవకునికి చేయూతనిచ్చేవారుగా ఉండాలి, ఆదుకునేవారుగా ఉండాలి, ఆదరించేవారుగా ఉండాలన్నది దేవుని వాక్యం మన జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది. ఆ విధంగా మరి అహరోను మరి యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా, యెహోషువ యుద్ధం ఆడుతూ ఉండగా మోషేకు సహాయపడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇది రెండవదిగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మూడవ లక్షణం ఏమిటో చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. ఇతని గురించి రాయబడిన మాట ఇదే నిర్గమాకాండం 28వ అధ్యాయము 1వ వచనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. 28వ అధ్యాయము 1వ వచనంలో, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహోను, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ యాజకుని ఏర్పాటు చేసుకొనుట దాదాపుగా 3వ లేదా 4వ అధ్యాయం నుంచి మనం చూస్తాం కదా. దేవుని దాసునితో ఉన్నాడు, మోషేతో ఉన్నాడు అహరోను. మోషేకు హన్న అహరోను అనే సంగతి మనం ఎరుగుతాము. అయితే ఇక 28వ అధ్యాయానికి వచ్చే లోపల దేవుడు అంటున్నాడు, నాకు యాజకత్వము చేయుటకై అన్నాడు. మోషే, నీ అన్న అహరోను నాకు యాజకత్వము చేయడానికి అతన్ని అభిషేకించుము. అవునా? అతన్ని మాత్రమే కాదు, అతని 4 కుమారులు, అహరోనుకు 4 కుమారులు. మొదటి వాని పేరు నాదాబు, రెండవ వాని పేరు అబిహోను, మూడవ వాని పేరు ఎలియాజరు, 4వ వాని పేరు ఈతామారు. ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపించు, వారిని పిలిపించు, వారు రావాలి, వారిని ప్రత్యేకపరచు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తదుపరి మరి కింద వచ్చిన మనం చూసినప్పుడు మరి వాక్యం చెప్తున్న మాట మనం మెరుగుదుము. అతనికి వస్త్రాలు తొడిగించాడు, వస్త్రాల గురించి వ్రాయబడింది. ఆ తర్వాత ప్రతిష్ఠించడము, మరి ఆ వస్త్రాలు దేంతో కుట్టాలనో, ఎట్లా కుట్టాలనో, ఇవన్నీ కూడా ఈ వచన భాగాల్లో మనకు కనిపిస్తుంది. దాదాపుగా మరి 1 నుంచి 14 వరకు మనం చదువుతా కనుక ఈ యొక్క వచన అంట్లు కూడా అతని వస్త్రధారణ, తన కుమారులకు ఏ విధంగా వస్త్రాలు ధరింపజేయాలనో, ఎలా వారిని ప్రతిష్ఠించాలనో, దేనితో చేయాలనో కదా, రక్తవర్ణపు నూలుతో, పెనిన్న నారతో కుట్టాలి, ఇట్లా బంగారు గుండీలు ఎన్నో చాలా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం చాలదు కాబట్టి నేను ముందు కొనసాగుతూ ఉన్నాను. మూడవదిగా మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అహరోను ప్రధాన యాజకుడు అయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రధాన యాజకుడు ఈ అహరోను అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఈ అహరోను ఏం చేశాడంటే వాక్యం చెబుతుంది, చూడండి, చదువుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం చూడగా ఈ అహరోను ఏమైనాడు, ఏం చేశాడు మోసలేని సమయంలో మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఆ మాట చదువుకుందాం. నిర్గమాకాండం 32, 2, 3, 4 వచనాలు. ఉదయమునకు నీవు సిద్ధపడి, అదేనా 32వ అధ్యాయం నిర్గమాకాండం 32, 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు
ఇదే అనిరి అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ అహరోను ఏం చేశాడు? మోసే కొండ దేవకుండా తడువు చేశాడు. అప్పటికే మోసే 40 రాత్రింబగళ్ళు దేవునితో ఉన్నాడు. దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నట్టుగా వాక్యం చెబుతుంది. మోసే తడువు చేయగా ప్రజలు చెడిపోయిరి. మోసే తడువు చేయగా ప్రజలమేనంట చెడిపోయినారు. అహరోను మోసే అనువాడు ఏమైనాడు ఇంకా తెలియదు. 40 రాత్రింబగళ్ళయింది, అతను ఇంకా రాలేదు. ఇంతకు మోసే అనువాడు ఉన్నాడా లేదా, పోయినాడా పరలోకానికి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినారు. వీళ్ళను సరిచేయడానికి, వీరిని సరిదిద్దడానికి, వీరిని సంతోషపరచడానికి అహరోను చేసిన పని చూడండి ఎట్లుందో. ఆ మాట చూస్తారా? మొదటి వచనం రాయబడిన మాట అదే కదా. ఆ ప్రజలు అహరోను కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అనే మాట ఉంది. ఏమాయనో మాకు తెలియదు. మోసే, అహరోను లేయ్ అని పిలిచారు. అందుకు అహరోను చెప్పిన మాట ఇదే కదా. వాళ్ళు ఏమడిగారంట? వాళ్ళు దేవతను మా కొరకు చెయ్యి అన్నారు. అహరోను ప్రజల కోసం ఏం చేయాలంట? దేవతను చేయాలంట. దేవతను చేయాలంట. అసలు దేవతలను పూజించకూడదు, చేయకూడదని వాక్యం చెబుతుంటే వీళ్ళేమంటున్నారు? మాకు దేవతను చెయ్యి. మోసే వాడు ఏమైనాడు ఇంకతను అని ప్రజలు అడగా, ప్రజలను సంతోషపరచడానికి ఈ అహరోను ఏం చేశాడంట? మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పినాడు. బంగారంతా తీసుకురండి, నేను చేస్తానట్టుగా మాట్లాడినాడు. వాళ్ళు తీసుకొచ్చేవగా దాన్ని ఒక దూడగా తయారు చేశాడు. దూడగా తయారు చేసి వాళ్ళు ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. ఒక బొమ్మను పట్టుకొని, ఒక ప్రతిమను పట్టుకొని, అవునా నీ దేవుడు ఇదో ఇదే అన్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా వాక్యం చెబుతుంది. ప్రజలందరూ అనే మాట మనకు కనిపిస్తుంది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టాడంట. మళ్ళా బలిపీఠం కట్టాడంట. అహరోను చెప్పిన రేపు పండగ అని చెప్పినాడు. రేపు పండగ అని చెప్పాడు. ఆ దినమున చూడండి ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే వాళ్ళు తినడానికి కూర్చోనంట, ఆడడానికి లేచిరన్న మాట ఉంది 6వ వచనంలో. మనం చూస్తే మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నమాట కనిపిస్తుంది. 4వదిగా మనం చూస్తూ ఉన్నాం, ధర్మశాస్త్రమును మీరి బంగారు దూడను చేసినాడు. ధర్మశాస్త్రం మీరినాడు. దేవుని మాట లెక్క చేయలేదు, మోసే మాట లెక్క చేయలేదు, వాక్యాన్ని లెక్క చేయకుండా ఈనాడు విశ్వాసాలు అట్నే అయిపోతున్నారు, వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుని మాట కంటే మనుషుల మాటని నమ్ముతూ ఉన్నారు. దేవుని వాక్యానికంటే మనుషుల మాటనే వేదవాక్యం అయిపోయింది. దేవుని దాసులను ప్రేమించకుండా, దేవుని ప్రేమించకుండా తమను తాము ప్రేమించుకుంటు కదా మరలా లోకం వైపు చూసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అహరోను మరి ధర్మశాస్త్రాన్ని మీరినాడు. మీరు విగ్రహం చేయకూడదు, అవునా? వాక్యం చెప్తున్న మాట అదే కదా. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయములో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి? మొదటి వచనం రాయబడిన మాట అదే కదా. నిర్గమకాండం 20 మొదటి వచనంలో దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పినాడు. నీ దేవుడనైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమున మీరు
విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి పూజించకూడదు, సాగిలపడకూడదు అని దేవుడు చెప్పినాడు. ఈ ధర్మశాస్త్రాన్ని అహరోను మీరినాడు, అద్దు దాటిపోయినాడు, ప్రజలు చెడిపోయినారు. ఎంత పని చేశాడు అహరోను. మోసకు ప్రవక్తగా ఉండేవాడు, ఫరో ఎదుట మాట్లాడినవాడు, తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను బయటకు నడిపించిన వాడు, చివరికి విగ్రహాన్ని చేసి విగ్రహానికి పూజించమని బలిపీఠం కట్టించి ఎంత పని చేశాడు. మీరినట్టుగా దేవుని ఆజ్ఞ మీరినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని చెప్తున్నట్టుగా ఆజ్ఞ మీరినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అహరోను గురించి ఆలోచన చేయగా చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అనే మాట రాయబడింది. యెహోవా మోసేతో అహరోనుతో చెప్పిన మాట ఇది. ఇద్దరితో చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు దేవుడు వాళ్ళకు అంటే, వాక్యం చెప్తున్న మాట, మీరు ఇశ్రాయేలుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. మోసేనేమో ద్రోహులారా అన్నాడు, అహరోనేమో దూడను తయారు చేశాడు. కాబట్టి వీరిద్దరు కూడా వాగ్దానము చేసిన దేశంలో వీళ్ళిద్దరు ప్రవేశించలేకపోయినారు. మోసే కన్నా దేవుడు చూపించాడు అట్లా, కానీ అహరోనుకు అదేమి చూపించలేదు. ఇక్కడ అహరోను యొక్క మరణం కనిపిస్తూ ఉంది. వాగ్దానం చేసిన దేశమును చేరలేకపోయాడు. అహరోను అనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే తమ దేవుడైన యెహోవాను గణపరచకుండా, తమ దేవుడైన యెహోవాను మహింపరచకుండా ప్రజలను సంతోషపరిచినారు. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో విగ్రహాలు నుండి ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో బొమ్మలు పెట్టుకున్నారు, పూజ చేస్తూ ఉన్నారు. దేవుని గణపరిచేవారు గణపరచకుండా కదా వారి పాటలు పాడుతూ, వారి విగ్రహాలు పెట్టుకొని, అనుజనుల విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు. ఇది దేవునికి నచ్చని స్థితి అనేది మనం గుర్తుంచుకోవాలా. దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు ఇట్లా. తన మహిమను ఎవరికి ఆపాదించడు ఆయన. అందుకోసమే వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినాడు, పాలుతెలను ప్రవేశించే దేశంలో ప్రవేశించలేకపోయినాడు. దానికి కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా చివరికి 6వదిగా మనం ఆలోచన చేస్తే వాక్యములు ఇలా రాయబడి చూడండి. అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తాం. 28వ వచనంలో చూడండి, మోసే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను అని దేవుని వాక్యం చెబుతుంది. 6వదిగా అహరోను ఆ కొండ శిఖరం మీద మరణించినాడు, చనిపోయినాడు. అహరోను గురించి మనం 6 సంగతులు ఆలోచన చేసినాం. 1వదిగా మోసే కొరకు మాట్లాడినవాడు అహరోను. 2వదిగా యుద్ధములో చేయూతనిచ్చాడు. 3వదిగా ప్రధాన యాజకుడైనాడు. 4వదిగా ధర్మశాస్త్రం మీరినాడు. 5వదిగా వాగ్దాన చేసిన దేశంలో ప్రవేశింపలేకపోయినాడు. 6వదిగా తాను కొండ శిఖరం మీద చనిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మోసే అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించాడు. అహరోనేమో కొండ శిఖరమున చనిపోయాడు. తర్వాత మోసేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరన్న మాట కనిపిస్తూ పోతాయి. అహరోను
చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ కూడా అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అహరోను చనిపోతాడని దేవుడు ముందే చెప్పాడు కాబట్టి అహరోను చనిపోకముందే అహరోను వస్త్రాలు తీసి తన కుమారునికి, పెద్ద కుమారునికి తొడిగించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. తీసిన తర్వాత చనిపోయినాడు, వస్త్రాలు తీయగా చనిపోయినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రండి ఈ మాట చదివి మనము ముగించుకుందాం. రండి 133వ కీర్తనకు వచ్చేద్దాం. 2వ వచనాన్ని మరోసారి మనం చదువుకుందాం. అది అతని తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అనే మాట ఉంది. ఇక్కడ అహరోను అనే మాట మనకు కనిపిస్తుంది కాబట్టి అహరోను యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసినాం. ఒకవేళ మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్త పడేవారిగా ఉండాలని మాట వాక్యం చెబుతుంది. ప్రభు నిన్ను ప్రేమించాడు, నీకోసం తన రక్తం గార్చి చనిపోయి సమాజ తెలిసిన దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ఎంతో భక్తి జీవితంలో బలపడుతూ స్థిరపడుతూ ఆయన రాజ్యం చేరేవారిగా ఉండాలి. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నైనా వందనాలు తండ్రి, స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మా హృదయాలు భద్రపరిచి స్థిరపరచండి. దేవా, అహరోనులో కొన్ని మేలైన సంగతులు, కొన్ని సరిగాన సంగతులు మేము విన్నాం తండ్రి. మేము ఎలా బతకాలనో, ఎలా జీవించాలనో మీరు నీ వాక్యము చేత వినిపించినందుకై స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాలు మేము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ నీ వాక్యము చేత నీ రాకడ సిద్ధపడినట్టుగా సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.